మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై డీజీపీకి నివేదిక ఇచ్చింది సిట్. మొత్తం 264 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. తాము గుర్తించిన అంశాలతో పాటు తీసుకున్న చర్యలను నివేదికలో చేర్చింది. పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టలేదని సిట్ రిపోర్ట్లో పేర్కొంది. నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదని, కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్లో ఆగంతకులుగా నమోదు చేయడం సరైంది కాదని సిట్ అభిప్రాయపడింది. నిందితులు ఎవరని తెలిసినప్పటికీ వారిని అరెస్టు చేయలేదని సిట్ ప్రస్తావించింది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలు పర్యవేక్షించాలని నివేదిక ఇచ్చింది సిట్. పల్నాడులో 276, తిరుపతిలో 70, అనంతపురంలో 718 మందిని అరెస్ట్ చేశామని, పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతలో 527 మందిని ఇంకా అరెస్టు చేయాల్సిందని సిట్ నివేదిక ఇచ్చింది. ఎఫ్ఐఆర్ల ప్రకారం మొత్తం 1432 మందిని గుర్తు తెలియని వ్యక్తులుంటే వారిలో 1245 మందిని గుర్తించామని సిట్ పేర్కొంది. ఈవీఎంల ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్కాస్టింగ్ ఉన్నా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ స్టేషన్లలో జరిగిన హింసాత్మక ఘటనలను పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే విషయంపై బిఎల్ఓలు, విఆర్ఓలు చాలా ఆలస్యం చేయడం ఆశ్చర్యం అనిపించిందని సిట్ అభిప్రాయపడింది. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ స్పష్టం చేసింది.